ఒక ప్రశాంతమైన అరణ్యంలో ఒక తాబేలు సంతోషంగా జీవనం గడుపుతుంటుంది. కాని తన జీవితం నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించి ఏదైనా విభిన్నమైనది అనుభవించాలని కోరుకుంటుంది. తాబేలు తన కలల గురించి ఆలోచిస్తూ ఒక రాతిపై కూర్చొని ముందున్న సూర్యోదయాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాబేలు ఇతర జంతువుల మాటలు వింటుంది. అవి ఒక అద్భుతమైన గుహలో దాగి ఉన్న మాంత్రిక పండు గురించి చెబుతాయి. ఆ పండు తినేవారికి అపారమైన జ్ఞానం మరియు సంతోషం వస్తుందని జంతువులు చెప్పడం వింటుంది. తాబేలు ఆ పండుని పొందాలని సంకల్పిస్తుంది. తన జీవితాన్ని మారుస్తుందని నమ్మిన తాబేలు ఆ మాంత్రిక పండుని వెతుక్కోవడానికి తన ప్రశాంతమైన జీవితం వదిలి ప్రయాణం చేయాలని నిర్ణయిస్తుంది. తాబేలు తన చిన్న బూడిద రంగు బట్టల్ని సర్దుకుంటూ దూరంగా కనిపిస్తున్న కొండల వైపు చూస్తూ పయనానికి సిద్ధమవుతుంది. ప్రయాణంలో ముందుకెళ్తూ తాబేలు ఒక చాకచక్యమైన గుత్తి, కుందేలు మరియు బలమైన ఎలుగుబంటితో కలుస్తుంది. గుత్తి తన వేగాన్ని, ఎలుగుబంటి తన బలాన్ని ఉపయోగించి తాబేలుకు సహాయం చేస్తామని చెబుతారు. ఆ ముగ్గురు స్నేహపూర్వకంగా ఆ పండుని వెతుక్కోవడానికి ప్రయాణం కొనసాగిస్తారు. ముగ్గురు ఒక పెద్ద, వేగంగా ప్రవహించే నది వద్దకు చేరుకుంటారు. గుత్తి ఆలోచనాత్మకంగా దారి చూపించి కొయ్యలతో ఒక చిన్న తాడును తయారు చేస్తుంది. తాబేలు నదిని సురక్షితంగా దాటే మార్గం చెప్పి అందరినీ నడిపిస్తుంది. తాబేలు మరియు దాని స్నేహితులు గాఢమైన అడవిలోకి ప్రవేశిస్తారు. అక్కడ వెలుతురు చాలా తక్కువగా ఉంటుంది మరియు దారి అనేక సమస్యలతో ఉంటుంది. పలు చోట్ల చెట్లు, మొక్కలు మార్గాన్ని దిగ్బంధిస్తాయి. కాని తాబేలు తన శాంతమైన ఆలోచనలతో అందరికీ సురక్షితమైన మార్గం చూపుతుంది. ఒకవేళకు ప్రయాణం మధ్యలో వర్షం ప్రారంభమవుతుంది. వర్షం చాలా తీవ్రంగా ఉండటంతో ఎలుగుబంటి పెద్ద ఆకు తీసుకుని అందరినీ రక్షించేందుకు ప్రయత్నిస్తుంది. తాబేలు తన చెరుకు నడకను ఆపకుండా శాంతంగా కొనసాగిస్తూ సమయానికి తట్టుకోమని చెబుతుంది. వారు ఒక రాత్రి కోసం ఒక పెద్ద గుహను ఆశ్రయంగా తీసుకుంటారు. అక్కడ అందరూ కలిసి తమ కష్టాలను పంచుకుంటారు. తాబేలు తమ ధైర్యం, సహకారంతో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటామని చెప్పి అందరికీ ధైర్యం కల్పిస్తుంది. తాబేలు మరియు దాని స్నేహితులు ఒక సన్నని మార్గానికి చేరుకుంటారు. అక్కడ ఒక తుంటరి ఎలుక వారిని ఆపి రెండు మార్గాలు చూపిస్తుంది. ఒక మార్గం సురక్షితంగా ఉంటుంది, మరొకదాని వల్ల ప్రమాదం కలుగుతుంది. తాబేలు తన సహనంతో శ్రద్ధగా ఆ మార్గాలను పరిశీలించి సరైన దారిని గుర్తిస్తుంది. వారు చివరికి కొండకు చేరుకుంటారు. ఇది చాలా ఎత్తుగా మరియు ప్రమాదకరంగా ఉంటుంది. గుత్తి ముందుగా వెళ్లి దారిని పరిశీలిస్తుంది. ఎలుగుబంటి అవసరమైన సరుకులను మోస్తుంది. తాబేలు తన నెమ్మదిగా కానీ ధైర్యంగా ముందుకు సాగుతుంది. కోపంగా వీస్తున్న గాలులు వారిని వెనక్కి తోసే ప్రయత్నం చేస్తాయి. ఎలుగుబంటి తన బలంతో తాబేలు మరియు గుత్తిని రక్షిస్తుంది. తాబేలు తన స్థిరమైన నడకతో గాలులకు విరుగ్గా ముందుకు సాగి అందరికీ ధైర్యాన్ని కల్పిస్తుంది. కొండపైకి చేరుకున్న తర్వాత వారు ఒక ప్రకాశవంతమైన మాంత్రిక పక్షిని చూస్తారు. అది మాంత్రిక పండును రక్షిస్తూ ఉంటుంది. పక్షి వారిని పరీక్షించేందుకు కొన్ని ప్రశ్నలు వేస్తుంది. తాబేలు తన సహనంతో, బుద్ధితో పక్షి వేసిన అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెబుతుంది. పక్షి వారిని ప్రశంసిస్తూ పండును అందజేస్తుంది. మాంత్రిక చెట్టు నుంచి ఒక ప్రకాశవంతమైన బంగారు పండు వారి ముందుకు వస్తుంది. తాబేలు, గుత్తి, ఎలుగుబంటి కలిసి ఆ పండుని సమానంగా పంచుకుంటారు. వారు అరణ్యంలోకి తిరిగి వచ్చినప్పుడు జంతువులందరూ వారిని చప్పట్లతో స్వాగతిస్తారు. తాబేలు తమ సాహసాన్ని అందరికీ చెబుతుంది. మాంత్రిక పండుతో వచ్చిన జ్ఞానం మరియు సంతోషాన్ని తాబేలు అన్ని జంతువులకు పంచుతుంది. ఇది అందరికీ సమానత్వం మరియు సహకారం గురించి బోధిస్తుంది. అడవిలో జంతువులు ఒక పెద్ద ఉత్సవాన్ని నిర్వహిస్తాయి. తాబేలు, గుత్తి, ఎలుగుబంటిని సత్కరిస్తూ వారి ధైర్యాన్ని ప్రశంసిస్తాయి. తాబేలు, గుత్తి, ఎలుగుబంటితో కలిసి కొత్త అద్భుతాలు అన్వేషించడానికి ప్లాన్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రయాణం ముగిసిన రాత్రి తాబేలు నిద్రిస్తున్నప్పుడు ఆకాశంలో తాబేలుకు రూపంలో తారలు మెరుస్తుంటాయి. ఇది అడవి జంతువులందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. అంతిమంగా తాబేలు సాధించిన విజయంతో ఆనందంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.